జిఎస్ గార్యే తన ఏ గ్రంథంలో కుల వ్యవస్థ ప్రధాన లక్షణాలను వివరించారు? భారతదేశంలో కులము మరియు జాతి, క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అనే బుక్కులో జిఎస్ గార్యే కుల వ్యవస్థ ప్రధాన లక్షణాలను వివరించారు. గార్యే వర్గీకరణ ప్రకారం కుల వ్యవస్థలో మొత్తం ఎన్ని ప్రధాన లక్షణాలు ఉన్నాయి? 10 లక్షణాలు. కులం అనేది పుట్టుకతోనే సిద్ధించే అంతస్తు అని తెలిపే భావన ఏది? ఆరోపిత అంతస్తు. ప్రతి కులానికి స్వయం పాలన కోసం ఉండే ప్రత్యేక వ్యవస్థ ఏది? కుల పంచాయతీలు. కుల ఆవిర్భావ సిద్ధాంతాలు. వృత్తి పటిష్టమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? నెస్ఫీల్డ్. సాంస్కృతిక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు? శరత్ చంద్ర. పరిణామ సిద్ధాంతం ప్రతిపాదించినది? డెంజిల్ ఇబ్బెట్సన్. సామాజిక అసమానత, పరాయీకరణ. సంపద, అధికారం, హోదాలను అసమాన పంపిణీని ఏమంటారు? సామాజిక అసమానత. సమాజంలో కొన్ని వర్గాలను ఉద్దేశపూర్వకంగా అభివృద్ధికి దూరంగా ఉంచడాన్ని ఏమంటారు? సామాజిక పరాయీకరణ లేదా సామాజిక వెలి. సామాజిక అసమానతలకు ప్రధాన ప్రాతిపదికలు ఏమిటి? జాతి, వర్గం, కులం మరియు లింగం. హిందూ పునర్వివాహ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? 1856. అస్పృశ్యత నేరాల చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? 1955. శారదా చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? 1929. హిందూ వివాహ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? 1955. ఆధిపత్య కులం అనే భావనను ఎంఎన్ శ్రీనివాస్ ఏ గ్రామాన్ని అధ్యయనం చేసి ప్రతిపాదించారు? రాంపురా, కర్ణాటక. ఆధిపత్య కులాన్ని నిర్ణయించే ముఖ్యమైన అంశాలు ఏవి? సంఖ్యాబలం, ఆర్థిక మరియు రాజకీయ అధికారం, సామాజిక శ్రేణిలో ఉన్నత స్థానం. ఆంధ్రప్రదేశ్లో ఆధిపత్య కులాలుగా ఎంఎన్ శ్రీనివాస్ వేటిని పేర్కొన్నారు? రెడ్డి మరియు కమ్మ. సమాజంలో కులం అంటే వ్యక్తుల ఆధిక్యం ఎక్కువ ఉన్న పేర్కొన్న సామాజిక వేత్త ఎవరు? ఎస్సి దుబే. సంస్కృతీకరణ, రిలీజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ద కూర్గ్స్ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించింది ఎవరు? ఎంఎన్ శ్రీనివాస్. ఎంఎన్ శ్రీనివాస్ సంస్కృతీకరణ అనే పదానికి బదులుగా మొదటగా వాడిన పదం బ్రాహ్మణీకరణ. నిమ్న కులాల వారు ఉన్నత కులాల ఆచారాలను, జీవన విధానాలను అనుకరించడాన్ని ఏమంటారు? సంస్కృతీకరణ. సంస్కృతీకరణ వల్ల సమాజంలో ఎటువంటి మార్పు వస్తుంది? ఇది కేవలం స్థాన మార్పు మాత్రమే కానీ వ్యవస్థాత్మక మార్పు కాదు. సంస్కృతీకరణ ప్రక్రియ ప్రధానంగా ఏ మార్గాల ద్వారా జరుగుతుంది? ఆర్థిక బలం, రాజకీయ సాధికారత మరియు ఉన్నత కులాల ఆచార వ్యవహారాలను అనుకరించడం ద్వారా. బ్రాహ్మణ నమూనాలో అనుకరించే ప్రధాన అంశాలు ఏవి? ఉపనయన సంస్కారం, యజ్ఞోపవీత ధారణ, శాకాహారాన్ని మాత్రమే తీసుకోవడం మరియు వేద మంత్రాలను పఠించడం. క్షత్రియ నమూనాకు సంబంధించి చారిత్రక ఉదాహరణ ఏమిటి? కాకతీయులు మొదట శూద్రులుగా ఉండి కాలక్రమంలో క్షత్రియ స్థానాన్ని పొందారు. అలాగే శూద్ర గుజ్జార్ కులానికి చెందినవారు. శివాజీ క్షత్రియుడు కావడం. సత్నామీ ఉద్యమం ద్వారా మధ్యప్రదేశ్లో ఏ వర్గం వారు క్షత్రియ హోదాను పొందారు? హరిజనులు. వైశ్య నమూనా అంటే ఏమిటి? వాణిజ్య మరియు వ్యాపార కార్యకలాపాలను అనుసరించి సామాజిక హోదాను పెంచుకోవడం. గుజరాత్లో పాటీదార్లు ఏ నమూనా ద్వారా వైశ్యులుగా మారారు? వైశ్య నమూనా ద్వారా. ఒడిశాలోని తేలీ కులం వారు ఏ వ్యాపారం ద్వారా వైశ్యులుగా మారారు? చమురు వ్యాపారం. తమిళనాడులోని ఏ నిమ్నస్థాయి రైతులు వైశ్య నమూనాను అనుసరించారు? వెల్లాల కులం వారు. శూద్రుల నమూనా అంటే ఏమిటి? నిమ్న కులాలు శూద్రులను అనుకరించడం. సంస్కృతీకరణ ప్రభావానికి లోనైన వారు ప్రధానంగా చేసే మార్పు ఏమిటి? అపరిశుభ్ర వృత్తులను వదిలేసి ఉన్నత కులాల వలె పరిశుద్ధ వృత్తులను, ఉద్యోగాలను చేపట్టడం. కులము అనే పదం ఏ స్పానిష్ పదం నుండి ఉద్భవించింది? కాస్టా. కాస్టా అనే పదానికి అర్థం ఏమిటి? సంతతి లేదా జాతి. కుల వ్యవస్థను సామాజిక స్థరీకరణలో భాగంగా అధ్యయనం చేసిన ప్రముఖ భారతీయ సమాజ శాస్త్రవేత్త ఎవరు? జిఎస్ గార్యే. ఒక కులంలో పుట్టిన వ్యక్తులు ఆ కులంలోనే వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు? కుల అంతర్వివాహం. కులం అనేది ఒక అంతస్తు సమూహం.
అని పేర్కొన్నది ఎవరు? మార్క్స్ వెబర్. కుల సభ్యత్వం ఏ విధంగా లభిస్తుంది? పుట్టుకతో. ఇది మార్చుకోలేనిది. కులం యొక్క ప్రధాన లక్షణంగా ఆహార నియమాలు మరియు సామాజిక కలయికపై ఆంక్షలు పేర్కొన్నది ఎవరు? జిఎస్ గార్యే. కుల వ్యవస్థలో సోపాన క్రమం ప్రకారం అత్యున్నత స్థానంలో ఉండేవారు ఎవరు? బ్రాహ్మణులు. కుల వ్యవస్థలో నిమ్న స్థానంలో ఉండేవారు ఎవరు? దళితులు. ఏ విధానం ప్రకారం ఒక కులంలోని సభ్యులు వేరొక కులంలోని సభ్యులతో వివాహం చేసుకోకూడదు? సామాజిక శాసనం లేదా కుల నిబంధనలు. కులము అనే పదం ఏ స్పానిష్ పదం నుండి ఉద్భవించింది? కాస్టా. కాస్టా అనే పదానికి అర్థం ఏమిటి? సంతతి లేదా జాతి. కుల వ్యవస్థను సామాజిక స్థరీకరణలో భాగంగా అధ్యయనం చేసిన ప్రముఖ భారతీయ సమాజ శాస్త్రవేత్త ఎవరు? జిఎస్ గార్యే. ఒక కులంలో పుట్టిన వ్యక్తులు ఆ కులంలోనే వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు? కుల అంతర్వివాహం. కులం అనేది ఒక అంతస్తు సమూహం అని పేర్కొన్నది ఎవరు? మార్క్స్ వెబర్. కుల సభ్యత్వం ఏ విధంగా లభిస్తుంది? పుట్టుకతో. ఇది మార్చుకోలేనిది. కులం యొక్క ప్రధాన లక్షణంగా ఆహార నియమాలు మరియు సామాజిక కలయికపై ఆంక్షలు పేర్కొన్నది ఎవరు? జిఎస్ గార్యే. కుల వ్యవస్థలో సోపాన క్రమం ప్రకారం అత్యున్నత స్థానంలో ఉండేవారు ఎవరు? బ్రాహ్మణులు. కుల వ్యవస్థలో నిమ్న స్థానంలో ఉండేవారు ఎవరు? దళితులు. ఏ విధానం ప్రకారం ఒక కులంలోని సభ్యులు వేరొక కులంలోని సభ్యులతో వివాహం చేసుకోకూడదు? సామాజిక శాసనం లేదా కుల నిబంధనలు. జిఎస్ గార్యే తన ఏ గ్రంథంలో కుల వ్యవస్థ ప్రధాన లక్షణాలను వివరించారు? భారతదేశంలో కులము మరియు జాతి, క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా అనే బుక్కులో జిఎస్ గార్యే కుల వ్యవస్థ ప్రధాన లక్షణాలను వివరించారు. గార్యే వర్గీకరణ ప్రకారం కుల వ్యవస్థలో మొత్తం ఎన్ని ప్రధాన లక్షణాలు ఉన్నాయి? 10 లక్షణాలు. కులం అనేది పుట్టుకతోనే సిద్ధించే అంతస్తు అని తెలిపే భావన ఏది? ఆరోపిత అంతస్తు. ప్రతి కులానికి స్వయం పాలన కోసం ఉండే ప్రత్యేక వ్యవస్థ ఏది? కుల పంచాయతీలు. కుల ఆవిర్భావ సిద్ధాంతాలు. వృత్తి పటిష్టమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? నెస్ఫీల్డ్. సాంస్కృతిక సిద్ధాంతం ప్రతిపాదించిన వారు? శరత్ చంద్ర. పరిణామ సిద్ధాంతం ప్రతిపాదించినది డెంజిల్ ఇబ్బెట్సన్. సామాజిక అసమానత పరాయీకరణ. సంపద, అధికారం, హోదాలను అసమాన పంపిణీని ఏమంటారు? సామాజిక అసమానత. సమాజంలో కొన్ని వర్గాలను ఉద్దేశపూర్వకంగా అభివృద్ధికి దూరంగా ఉంచడాన్ని ఏమంటారు? సామాజిక పరాయీకరణ లేదా సామాజిక వెలి. సామాజిక అసమానతలకు ప్రధాన ప్రాతిపదికలు ఏమిటి? జాతి, వర్గం, కులం మరియు లింగం.